ఇప్పుడు మార్కెట్‌లో క్వాలిటీ ఉండదు. రిటర్న్ వాల్యూ రాదు. అది ఇది అని టాక్ ఉంది గదా! అవునవును. మా దగ్గర అట్లా గాదు. ఆ! మా దగ్గర ఇవాళ కొన్నారా మీకు 90% రిటర్న్ వాల్యూ బిల్ మీద ఉంటది. ఓహో! మీరెప్పుడొచ్చినా 90% వస్తది. హ్మ్. ఇది 35 ఇయర్స్ నుంచి నేను చేస్తున్నాను. ఎవరికైనా సహాయం వాళ్ళకి ఇమ్మీడియేట్ కావాలనుకున్నోళ్ళకి మనం రిటర్న్ బ్యాక్ చేసాం. ఓహ్! ఈ సిల్వర్‌లో ఇది గ్యారంటీ మనం ఇస్తున్నాము. ఇంకా మీరు అనుకున్న మోడల్ ప్రకారం మనం తయారు జేసి ఇస్తాం. యాక్చువల్‌గా అక్షయ జ్యువెలర్స్ నిజంగా ఆ పేరులోనే ఒక వైబ్ ఉంది. మంచి వైబ్ ఉంది. అక్షయ. యాహ్! యాహ్! అంటే ఎప్పటికి తరిగిపోనిదది. హ్మ్. సో, ఈ పేరు ఎలా పెట్టారు? అంటే మీ పిల్లల పేర్లా? ఏంటసలు దీని స్టోరీ ఏంటసలు? అక్షయ్ అనేది ఇప్పుడు మనం అప్పట్లో ఇది అక్షయ అనే ఒక డే వస్తది చూడండి. అక్షయ తృతీయ. అక్షయ తృతీయ. ఓహ్! అప్పట్లో లేదండి అది. అచ్చా! లేదు. 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 అది మనం పేరు పెట్టుకున్నాక తర్వాత స్టార్ట్ అయిందది. ఓకే. అది మనకి ఇలా అయితదని కూడా తెలీదు. అక్షయ తృతీయ అనేదొస్తది. ఇలా ఆ రోజు సేల్ ఎక్కువుంటది. అది కొంటే అక్షయ తృతీయ రోజు కొంటే ఇది ధనం అనేది లేదు సిల్వర్, గోల్డ్ అనేది డబల్, త్రిబుల్ అయిపోతది. ఇట్లా అన్ని ఊహాగానాలు తర్వాతొచ్చినాయి. అవును. అవును. అంతకుముందు అది లేకుండే. అప్పుడే మనం స్టార్ట్ జేసినాం. అచ్చా! మీకు అప్పుడే తెలుసా అక్షయ తృతీయ అనేది? అహా! తెలీదు. ఆ! తెలీదు. అంతకుముందే మనం స్టార్ట్ జేసినాం. ఆ! 35 ఇయర్స్ కింద అది మాకు గూడా తెలీదు అక్షయ తృతీయ ఓకే. వస్తది అని. అవును. అది అట్లా క్రియేట్ అయింది. ఓహోహో! క్రియేట్ అయినాక ఒక 20 ఇయర్స్ నుంచి అది నడుస్తుంది. సార్ ఇంకొకటి ఒకప్పుడు రాజుల కాలంలో ఉండేదేమో గానీ వెండికి డిమాండు. మామూలు జనసామాన్యంలో అయితే గజ్జెలు, పట్టీలు, వెండి అంటే అంతవరకే తెలుసు. చిన్న చిన్న ఆర్నమెంట్స్ తప్ప పెద్దగా ఎవరు వెండి చేసుకునేవాళ్ళు కాదు. అలాంటిది మీ షాప్‌లో కొన్ని వందల, వేల వెరైటీస్ ఉంటాయి. అవును. రూ. 80 నుంచి లక్షల రూపాయల దాకా. అవును. ఇంత పెద్ద వైడ్ వెరైటీ ఎలా క్రియేట్ చేయగలిగారసలు? ఈ విజన్ ఎట్లా వచ్చింది మీకు? అంటే ఇది మనము క్రియేట్ చేస్తూనే ఉంటామండి. ఇదే కొత్త కొత్త మోడల్స్ అని ఇప్పుడు లైట్ వెయిట్ ఐటెమ్స్ అని అవును. ఒక మోడల్ ఉందనుకోండి దాన్ని మార్చి మళ్ళా చేయడము. మళ్ళా జనాలకేందంటే క్యూరియాసిటీ ఒక ఇంటికి ఒక 10 కిలోలన్నా ఉండాలి. అవును. వాళ్ళు ఎవరైనా ఇంటికొచ్చినా ఒక గెస్ట్ వస్తున్నప్పుడు నువ్వు 6 ప్లేట్లు వాళ్ళకి చూపిస్తే ఆ అందం వేరే ఉంటది. అందులో అంతే గదా! బౌల్స్‌లో మనం స్వీట్ గాని, అది గాని ఇస్తే అవును. దాని అందం వేరే ఉంటది అవును. కాబట్టి జనాలేందంటే ఒకటేసారి కొనకుండా మెల్లమెల్లగా కొనుక్కుంటున్నారు మా హ్మ్. దగ్గర. అవును. వచ్చిన కస్టమర్ రిపీటెడ్ ఉంటారు. ఓకే. ఈసారి ప్లేట్లు కొనుక్కున్నారు. నెక్స్ట్ టైమ్ బౌల్స్ కొనుక్కుంటారు. నెక్స్ట్ టైమ్ గ్లాసులు వాళ్ళ దగ్గర బడ్జెట్ ఎలా రిలీజ్ అయితే హ్మ్. అలా తీసుకుంటూ ఉంటారు గాబట్టి మనకేంటంటే డిమాండ్ ఉంది గాబట్టి మనం గూడా క్యూరియాసిటీగా కొత్త కొత్త మోడల్స్ రిలీజ్ చేస్తూ ఇలా నడిపిస్తున్నాం. రైట్ సార్. అంటే కొనే వాళ్ళ అభిరుచులు ఏమన్నా మారాయా? అప్పటికి ఇప్పటికి ఓ 35 ఇయర్స్‌కున్న ఇప్పటికి ఎలా మారాయసలు? ఇది సిల్వర్ కొనేటోళ్ళు గూడా చాలా ఆశ ఉంటదండి సిల్వర్. ఓకే. ఈవెన్ మెన్ గూడా మినిమమ్ ఒక 5 కిలోలు పెట్టుకోవాలి అనుకుంటుండు. హ్మ్. లేడీస్ అనుకోవడం వేరు. మెన్ గూడా ఇయాల రేపు అనుకుంటున్నారు గాబట్టి అది వాళ్ళేం జేసుకుంటారు సార్? అబ్బాయిలేం జేసుకుంటారు? అది ఇది సేవింగ్స్. ఓకే. ఓకే. లాకర్‌లో ఓహ్! పెట్టేయడం, మళ్ళా రేటొచ్చినప్పుడు అమ్మడం. అచ్చా! ఇలా మెన్స్ గూడా ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది ఓకే. సిల్వర్‌కి. ఇంతకుముందు చివరికి లేడీస్‌కుండేది. త్రిశూలాలు గూడా తయారు జేస్తారు మీరు. ఇలాంటి త్రిశూలము ఇవి ఇంట్లో బెట్టుకోవచ్చా ఇవి? ఇది టెంపుల్‌కండి. అచ్చా! టెంపుల్ కోసం. టెంపుల్ ఇప్పుడు ఇది ఆహ్, అయ్యప్ప స్వామి ఇప్పుడు ప్రతి టెంపుల్‌లో ఈశ్వరుడి దగ్గర గాని, మన సుబ్రహ్మణ్య స్వామి దగ్గర గాని ఇది యెస్. ఉంటది. ఓహ్! ఇది అన్ని టెంపుల్స్‌కి అవసరం. ఆ! సో, ఇలాంటివన్నీ మనం ఆర్డర్ మీద చేస్తాం. టెంపుల్‌కి కావాల్సిన అన్నీ చేస్తాం మనం. అవునా? ఏది ఒక గణపతి అనుకోండి, ఫేస్ గాని, ఆ! దాని లడ్డు గాని, చేతిలో లడ్డు, హ్మ్. కడుపు, బొజ్జ అన్నీ కాళ్ళు, చేతులన్నీ కలశాలు సిల్వర్‌వి. అన్నీ. మళ్ళా ఆ గణపతిది ఎలా ఉందో అలా మొత్తం మోల్డ్ చేసి, ఆ! దాని డై తయారు చేసి, ఒక వర్కర్ ఎళ్లి చూసుకొని మెజర్‌మెంట్స్ దాన్ని 1 మంత్‌లో డెలివరీ ఇస్తాం. ఓకే. అలానే చాలా టెంపుల్స్‌కి తయారు చేపిచ్చినాం. ఓహ్! వండర్‌ఫుల్. వండర్‌ఫుల్. చాలా టెంపుల్స్. ఒక్కొక్క టెంపుల్ మినిమమ్ 20-30 కేజీస్ ఉంటాయండి. ఓహ్! వండర్‌ఫుల్. వెల్ నోన్ టెంపుల్స్ ఉన్నాయనుకోండి 30 కేజీస్, 40 కేజీస్ వరకు వాళ్ళ దగ్గర సిల్వర్ అనేది అప్పట్లోనే నుంచి ఉన్నాయి. ఓకే. ఇప్పుడు రేట్ పెరిగింది గానీ అప్పటి నుంచి గూడా ఉన్నాయి. వెండి. హ్మ్. ఒకప్పుడు అసలు దీని గురించి చర్చే లేదు. అవును. ఈరోజు బంగారం కంటే ఎక్కువ వెండి గురించే చర్చ జరుగుతుంది. యెస్ అండి. అసలు అంతర్జాతీయంగా ఏం మార్పులు జరిగాయి? ఇంత చర్చ ఎందుకొస్తుందసలు? గోల్డ్ అనేది చాలా పెరిగిందండి గోల్డ్ గూడా. అది అది సో, అందరు మ్యారేజెస్ ఎవరిది వాళ్ళకి గుర్తుండిపోతది అవును. గోల్డ్. ఎందుకంటే ప్రతి మ్యారేజ్‌లలో గోల్డ్ పెట్టుకుంటూ వచ్చిర్రు పాత అవును. కాలం నుంచి. అవును. సో, అదే విధంగా సిల్వర్ గూడా పెట్టుకుంటూ వచ్చిర్రు. ఓకే. సో, ఇప్పుడేమైతదంటే సిల్వర్ ఎందుకొచ్చిందంటే సిల్వర్‌లో జ్యువెలరీ తయారైతుంది ఓకే. మెయిన్ థింగ్.
ఇప్పుడు గోల్డ్ రేటు 1 crore అయిపోయింది కేజీ. అవును. అవును. ఇప్పుడు కేజీ సిల్వర్ 2 lakhs లో ఉంది. 1 lakh ఉండే 2 lakhs ఉంది. అవును. అవును. సో అందులో మనం జ్యువెలరీ తయారు చేస్తున్నాం. ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది ట్రెండ్. అవును. చేంజ్ అయింది. ఇప్పుడు గోల్డ్ బ్రహ్మాండంగా. అవును. కొనలేని పరిస్థితి ముందుకెళ్ళిపోయింది. అవును. సో ఇప్పటి సిల్వర్ వచ్చే తరాలకి గోల్డ్. ఆహాహా! ఓకే. ఓకే. ఇది ఈ కాన్సెప్ట్ ఇప్పుడు తెలుసుకుంటే హ్మ్. అందరికీ ఇన్వెస్ట్‌మెంట్ అనేది అది సిల్వర్ కొనుక్కుంటే ఎలా ఉంటదనేది అందరూ చూసుకోవచ్చు. సార్ ఇప్పుడంటే మామూలుగా పెళ్ళిళ్ళు ఇంతకుముందు మనకు తెలిసిందేంటంటే పెళ్ళిళ్ళ సీజన్ వచ్చిందంటే గోల్డ్ రేట్లు పెరుగుతాయి, సిల్వర్ రేట్లు పెరుగుతాయి అని అనుకునేవాళ్ళం. హ్మ్. ఇప్పుడు అది గూడా పోయింది. మొత్తం ఎవ్రీడే పెరుగుతూనే ఉంది. రైట్. అంటే సోలార్ ప్యానెల్‌లు, ఎలక్ట్రిక్ వెహికల్స్‌లో గూడా వెండి వాడుతున్నారా? అవును. ఎందుకు ఇంత ఇంత డిమాండ్ పెరగడానికి అది గూడా ఒక రీజనా? అవునవును. ఇప్పుడు సిల్వర్ అనేది రెస్ట్ రాదు సార్. ఓకే. ఇప్పుడు అచ్చా! ఇప్పుడు మొబైల్స్‌లో వాడుతున్నారు అది కాబట్టి ఓకే. మనకు రెస్ట్ అనేది రాక అది పాడవకుండా ఉంటది చాలా ఏండ్లు. అచ్చా! అచ్చా! ఫోన్‌లు అచ్చా! గూడా ఇప్పుడు క్వాలిటీ ఆఫ్ మొబైల్స్ ఎట్లా వస్తున్నాయి, ఈవెన్ కార్లు గూడా. కార్లు ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఇది కార్స్ వస్తున్నాయి ఆ! గదా! ఆ! దాంట్లో గూడా సిల్వర్ వాడతారు. ఓకే. ప్రతి ఎలక్ట్రానిక్‌లో ఇప్పుడు సిల్వర్ వాడుతున్నారు. అచ్చా! ఒకటి. ఇంకోటేంటంటే వరల్డ్ వైడ్ సిల్వర్‌ని కొని పెట్టుకుంటున్నారు. మళ్ళా అది రేట్ వచ్చినప్పుడు అమ్ముకుంటురు, తగ్గినప్పుడు కొనుక్కుంటురు. ఓకే. సో, ఇలా అయితుంది గాబట్టి మార్కెట్‌లో దానికొక ఆహా! వాల్యూ అనేది వచ్చేసింది ఇప్పుడు సిల్వర్‌కి. ఓకే. సిల్వర్‌కి ఇప్పుడు నెక్స్ట్ సిల్వర్ గూడా గోల్డ్ లాగా ఎళ్ళిపోవచ్చు. గోల్డ్ ఇంకా ముందుకెళ్ళిపోవచ్చు గూడా. అంటే మీ అంచనా ఏంటి సార్? అంటే ఇప్పుడు ఇంతుంది గదా! వెండి రేట్లు. రాబోయే ఒక 1, 2 ఇయర్స్‌లో లేదంటే ఒక 5 ఇయర్స్‌లో ఎట్లా ఉంటుంది వెండి రేటు? మా అందాజైతే ఇంకా 5 ఇయర్స్‌లో ఇంకా 3-4 లాక్స్. బా! 4 లాక్స్ అయితే 5 లాక్స్ అయితే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓడియమ్మ! ఆ! సో, ఇలాంటి ఆహ్, ముందు నుంచి మనం చూసుకుంటూ వచ్చాం గాబట్టి 35 ఇయర్స్ నుంచి ఇంకా 5 ఇయర్స్‌కి ఏమవ్వచ్చు అనేది ఇప్పుడే మనం అంచనా ఏస్తున్నాము. ఓకే. సో, అది తగ్గుతుంది గానీ అప్పుడప్పుడు మళ్ళా పెరిగేదైతే పక్కా ఉందండి. ఎందుకంటే భూమి అనేది పెరగదు. అవును. భూమిలో ఉన్న మెటల్ గూడా పెరగదు. ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు అదైనా అయిపోతది. నాకదే భూమి అయినా డౌటు. ఆ! అంటే వెండి గనులలో వెండి ఏమైనా తగ్గిపోతుందా? తగ్గుతుంది. దొరకట్లేదా? అహా! దొరుకుతుంది. ఆ! ఇప్పుడు అది ఎప్పుడైనా ఒక ఫ్యూచర్‌కి అయితే తగ్గుతుంది గదా! అవును. గోల్డ్ అయినా ఒక లెవెల్ వచ్చినప్పుడు అది ఆగిపోవచ్చు. ఓకే. సో, భూమి ఎట్లాగా పెరగదో, ఆ! ఇది గూడా అట్లాగే అయిపోయే ఛాన్సెస్ గూడా ఉంటది. ఓకే. ఓకే. భూమి మీద మనం ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నాము? సో, మళ్ళా మనకు భూమి పెరగదు గాబట్టి, ఉన్నదే ఉన్న దాంట్లో మనం అందరూ పంచుకోవాలి గాబట్టే, అంతే గదా! భూమి అవును. మీద మనం ఇన్వెస్ట్ చేయాలి. అవును. భూమిలో ఉన్నది గూడా అయిపోతది. ఓకే. అంతే అది గూడా అదెట్లా చిన్న లిమిటెడ్ ఖనిజమే గదా! అది గూడా. అవును. ఆ! సో, దానికి ఎప్పుడైనా డిమాండ్ ఉంటుంది. హుహు. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి.